తూనీగా పాటలు చూసి ప్రతి ఒక్కడు ఇప్పుడు 10th క్లాస్ అని 8th క్లాస్ అని ఇట్లాగా చిన్నతనంలోనే ప్రేమలు పెళ్ళిళ్ళు అనేస్తున్నారు. కానీ అలా ప్రేమ నేరం పెళ్ళి నేరం చట్ట ప్రకారం జైలుకి వెళ్తారు. అమ్మాయిలు చివరికి అనాథాశ్రమాలు లేకపోతే కనుక మహిళా ఆశ్రమాల్లో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అంటే మైనర్ పెళ్ళి చేసుకున్న మైనర్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా సరే క్రైమే అవుతుంది, చివరికి సెక్స్ చేస్తే కూడా నేరమే అవుతుంది, రేప్ కేసు అవుతుంది. ఇది తాజాగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అనేకసార్లు నేను ప్రస్తావించాను. మైనర్ బాలికతో శృంగారం జరపడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె సొంత భార్య అయినప్పటికీ శృంగారానికి అంగీకారం తెలిపినప్పటికీ చెల్లదని చెప్పింది. 18 ఏళ్లు నిండని బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమని, అందువల్ల మైనర్ భార్యతో పరస్పర సమ్మతితో జరిపిన శృంగారాన్ని కూడా రేప్గానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ సనప్ తీర్పు చెప్పారు. దీన్ని అత్యాచారం కింద గుర్తిస్తూ ఫోక్సో చట్టం కింద ఓ భర్తకు శిక్ష వేస్తూ వార్తా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించారు. భార్యతో జరిపే శృంగారం నేరం ఎలా అవుతుందంటూ నిందితుడు వేసిన వాదనని తిరస్కరించారు. నిందితుడు తన భార్యను గర్భస్రావం చేయించుకోవాలని వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో జరిగింది.